ఈరోజు వీడియోలో ఒక కొత్త టాపిక్ అండి. ఆర్ఆర్‌బీకి సంబంధించింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సంబంధించింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి విడుదలయ్యాయా లేదా? ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025 అడ్మిట్ కార్డుకి ముందు బోర్డు పరీక్ష తేదీకి 4 రోజుల ముందు అన్ని ప్రాంతీయ వెబ్సైట్లో అయితే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తుంది. సో ఎగ్జామ్కి ముందు 4 రోజుల ముందు అయితే అన్ని ప్రాంతీయ వెబ్సైట్లో అయితే అడ్మిట్ కార్డులను అయితే విడుదల చేస్తూ ఉందండి. ఈ సంవత్సరం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకి చాలామంది అయితే అప్లై చేసుకున్నారండి. సో మరియు వాళ్ళ యొక్క 1వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 7 నుంచి అయితే ఈ ఎన్టీపీసీకి సంబంధించిన పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీకి సంబంధించి అడ్మిట్ కార్డుకి సంబంధించి వివరాలు ఏంటి అంటే ఎవరు విడుదల చేశారు అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఎన్టీపీసీకి సంబంధించిన పోస్ట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ పోస్టులు వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోటీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే 3445 మంది ఖాళీలు ఉన్నాయి. నగర సమాచార స్లిప్పులు వచ్చేసరికి జూలై 29 అయితే విడుదల చేశారండి. సో మామూలుగా ఇంకా మనకి అడ్మిట్ కార్డులు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే ఆగస్టు 3వ తేదీన అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు 7వ తేదీ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పరీక్షకి 4 రోజుల ముందు రిలీజ్ చేస్తారు కాబట్టి ఆగస్టు 3వ తేదీన అయితే అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తారు అధికారిక వెబ్సైట్స్లో. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య 6,326,818 మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారండి. సో పరీక్ష విధానం ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ సమయాలు ఎలా ఉంటాయి అంటే ఎగ్జామ్ టైం ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి అంటే షిఫ్ట్ 1 వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే షిఫ్ట్ 2 వచ్చేసరికి మధ్యాహ్నం 12:45 నుంచి 2:15 వరకు. నెక్స్ట్ షిఫ్ట్ 3 వచ్చేసరికి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు అయితే ఉంటుంది. సో క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే దీనికి సంబంధించి 100 ప్రశ్నలు అయితే ఉంటాయండి. ఇది కంప్యూటర్ ఆధారిత బేస్డ్ పరీక్ష. ఎగ్జామ్ టైం వచ్చేసరికి 90 నిమిషాలు ఉంటుంది. 445 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి ఖాళీలకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025కి గాను CBT 1 పరీక్షకి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేటువంటి వెబ్సైట్ అనేది అన్ని అధికారిక ప్రాంతీయ వెబ్సైట్లో అయితే ఉంటుందండి. ఈ అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వాలి. సో దానికి ఏమేం కావాలి అంటే కనుక యూజర్ ఐడి కావాలి. యూజర్ ఐడి అండ్ అలాగే దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఉండాలి. మీ యొక్క బర్త్ డేట్ అనేది ఉండాలి. ఈ 4 ఉంటే మనకి అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయబడతాయి. సో అక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.